బిఎస్ఎఫ్కి సంబంధించి 141 గ్రూప్ బిఎన్సికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 18 May 2024 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 17 June అనమాట 2024. మనకి వేకెన్సీ విషయానికి సంబంధించి పారామెడికల్ అనమాట, గ్రూప్ బిలో సంబంధించి ఎస్ఐ అనమాట, స్టాఫ్ నర్స్ 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే గ్రూప్ సికి సంబంధించి ఏఎస్ఐ అనమాట, ల్యాబ్ టెక్నీషియన్ 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే గ్రూప్ సి ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ అనమాట, ఇది ఒక 47 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఇంకా ఎస్ఎంటీ వర్క్షాప్కి సంబంధించి గ్రూప్ బి అనమాట, ఎస్ఐ వెహికల్ మెకానిక్ 3 అయితే ఉన్నాయి. ఇంకా గ్రూప్ సికి సంబంధించి కానిస్టేబుల్ అనమాట, వేరియస్ ట్రేడ్స్ అయితే ఇచ్చారు, ఓటీ ఆర్పి, అలాగే ఎస్కేటి, అలాగే ఫిట్టర్, కార్పెంటర్, ఆటో ఎలక్ట్రికల్, అలాగే వెహికల్ మెకానిక్, బిఎస్టిఎస్, అలాగే అప్ హోస్టర్ అనమాట. ఇలాగ వేరియస్ ట్రేడ్స్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి వెటనరీ స్టాఫ్ అనమాట, హెడ్ కానిస్టేబుల్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఇంకా కానిస్టేబుల్ అయితే 2 వేకెన్సీస్, అలాగే లైబ్రేరియన్ ఒక 2 వేకెన్సీస్, టోటల్గా 141 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజుకి సంబంధించి యూఆర్, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్కి 100 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే మనకి ఆల్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం వాళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట. ఫ్రెండ్స్, మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి పారామెడికల్ స్టాఫ్ ఏదైతే ఉన్నాయో ఎస్ఐ స్టాఫ్ నర్స్ అనమాట 21 to 30 ఇయర్స్ అయితే ఇచ్చారు. అలాగే ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి 18 to 25 ఇయర్స్, అలాగే ఏఎస్ఐ ఫిజియోకి సంబంధించి 20 to 27 ఇయర్స్, అలాగే ఎస్ఎంటీ వర్క్షాప్ అనమాట గ్రూప్ బికి సంబంధించి 30 ఇయర్స్ అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. అలాగే గ్రూప్ సికి సంబంధించి అయితే ఎస్ఎంటీ వర్క్షాప్లో 18 to 25 ఇయర్స్ అనమాట. అలాగే వెటనరీకి 18 to 25, అలాగే లైబ్రేరియన్కి 30 ఇయర్స్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఫ్రెండ్స్, మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 5 ఇయర్స్, ఓబీసీ, ఎన్సీఎల్ నాన్ క్రిమినల్ లేయర్కి 3 ఇయర్స్, అలాగా ఈ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇన్స్పెక్టర్ అనమాట, లైబ్రరీకి సంబంధించి డిగ్రీ అయితే కావాలన్నమాట. లైబ్రరీ సైన్స్లో కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించిన బ్రాంచెస్లో ఇంకా కూడా 2 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇంకా స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు ఫ్రెండ్స్ మనకి డిప్లొమా ఆర్ డిగ్రీ అయితే కావాలన్నమాట. జనరల్ నర్సింగ్లో కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వాటిలో, లేకపోతే జిఎన్ఎం వాళ్ళు కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో, నర్సింగ్ కౌన్సిల్ అయితే వాళ్ళు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని అయితే ఉండాలన్నమాట. సో స్టాఫ్ నర్స్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా లేదంటే డిగ్రీ అనమాట, ఆ యొక్క జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి వాటిల్లో అయితే కావాలి. అలాగే ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్తో పాటు డిఎంటీ అనమాట, అలాగే డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిఎంఎల్టీ అయితే కావాలన్నమాట. ఇంకా ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి 10+2 అంటే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్తో పాటు డిప్లొమా లేదంటే డిగ్రీ అయితే కావాలన్నమాట ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి బ్రాంచ్లో. అలాగే ఎస్ఐ వెహికల్ మెకానిక్కి సంబంధించి 3 ఇయర్స్ డిప్లొమా లేదంటే డిగ్రీ అయితే కావాలి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదంటే మెకానికల్ ఇంజనీరింగ్లో. అలాగే కానిస్టేబుల్ టెక్నికల్కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలన్నమాట. అలాగే ఐటీఐ అయితే కావాలన్నమాట, లేదంటే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను సరిపోతుంది. అలాగే హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే మినిమం 1 ఇయర్ కోర్స్ అయితే ఈ వెటనరీ స్టాక్ అసిస్టెంట్ ఆ యొక్క దాంట్లో అయితే కావాలన్నమాట. ఇంకా కూడా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. అలాగే కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ అనమాట 10th క్లాస్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట, rect.bsf.gov.in. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ కనుక అయి ఉంటే డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఇచ్చారు, అది ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోతే రెస్టోర్ చేసుకొని ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ఫస్ట్ టైం కనుక మీరు అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్ అని ఉందన్నమాట, న్యూ క్యాండిడేట్కి దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట, మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ అనమాట. ఇంకా 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి
ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి, ఓటీపీ వస్తుంది, ఓటీపీ అయితే వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి బిఎస్ఎఫ్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. ఇక్కడ ఫోటోగ్రాఫ్కి అలాగే సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, అలాగే అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏ సైజులో మనం అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చదువుకోవాలన్నమాట. ఒకసారి మనం ఫీజు అనేది మనం ఈ యొక్క ఆన్లైన్లో అయితే పే చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి ఆల్రెడీ మనం ఇక్కడ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడైతే విజిబుల్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి ఇక్కడ. అలాగే పాన్ కార్డు అనమాట. లేదంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పాస్పోర్ట్, పాన్ కార్డు, అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, ఓటర్ ఐడి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదైతే మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది. ఫ్రెండ్స్ మనకి కిందకు వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాలెండర్ అయితే ఇచ్చారు, క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. లేదంటే ఈ ఫార్మేట్ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ ద బాడీ అనమాట, మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయి అనేది మెన్షన్ చేసుకోవాలి. మీరు జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డైవర్స్లో విడోనా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డొమిసైల్ అంటే మన పర్మనెంట్ రెసిడెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు డూ యూ హ్యావ్ డొమిసైల్ సర్టిఫికేట్, మీకైతే ఈ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. డొమిసైల్ సర్టిఫికేట్ అది కంపల్సరీగా ఎస్ అనేది పెట్టుకోవాలి మనం. అది ఏ స్టేట్లో మీకు ఇష్యూ చేశారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని స్టేట్స్ అయితే ఉంటాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డొమిసైల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కేటగిరీ రిజర్వేషన్కి సంబంధించి మొదట రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ, సిక్, బుద్ధ అలాగే కేటగిరీ ఓబీసీనా, జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్, మీరు ఓబీసీ అయితే కనుక మీరు నాన్ క్రీమీ లేయరా కాదని అడుగుతున్నారు అనమాట. ఎన్సీఎల్ వాళ్ళకి మనకి రిజర్వేషన్ అయితే వస్తుంది. సో ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అది ఏ స్టేట్లో ఇదైతే ఇష్యూ చేశారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో ఇష్యూ చేశారు, అలాగే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా ఏంటనేది, అలాగే ఇష్యూయింగ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట, డైరెక్ట్ ఎంట్రీ అనమాట, డిఈ. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిఎస్ఎఫ్ కాకుండా ఎవరన్నా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కాంపాషనేట్ అపాయింట్మెంట్ అనమాట, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ డిఫెన్స్లో వర్క్ చేస్తూ వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళకి కాంపెన్సేట్ గ్రౌండ్స్ కింద అపాయింట్మెంట్ జరుగుతుంది. వాళ్ళు సంబంధించిన వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బిఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే లాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ అయితే కనుక డైరెక్ట్ ఎంట్రీ అయితే మనం జనరల్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సబ్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట, ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ అనమాట, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ బిఎస్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాబ్లో అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక మన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి, ఇంకా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ విలేజ్ అనమాట, లేకపోతే సిటీ నేమ్, అలాగే మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో, అలాగే పోస్ట్ ఆఫీస్ దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏరియా నేమ్ అనమాట, ఎక్కడ ఉన్నది అనేది. ఇక తహసీల్ అంటే తాలూకా అనమాట, ఇదైతే ఎంటర్ చేసుకో. అలాగే మీ కరస్పాండెన్స్ అడ్రస్ ఇది కనుక సేమ్ అయితే దీని మీద టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్లో అదర్ డీటెయిల్స్ అనమాట, మీకు కనుక ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక అది సపోజ్ మీరు ఎస్ పెడితే కనుక ఏనా, బీనా, సీనా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. డూ యూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇంకా స్పోర్ట్స్ అచీవ్మెంట్ గేమ్ 1 అలాగే లెవెల్స్ అలాగే ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి.
నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట, మనకి నోటిఫికేషన్స్ అయితే సెపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. మనకి 4 డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్కి సంబంధించి మేల్కి ఫీమేల్కి ఎంత హైట్ ఇదైతే ఉండాలి, చెస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. హైట్ అలాగే చెస్ట్ అలాగే వెయిట్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇంకా బ్లాక్ లిస్ట్ అనమాట, ఏదైనా మీ మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ ఏదైనా పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి మనం నో పెట్టుకోవచ్చు. ఇంకా కమ్యూనల్ రైట్స్కి సంబంధించిన విక్టిమ్స్ ఎవరైనా అయి ఉంటే కనుక ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఇంకా మీరు 1980 నుంచి 89 మధ్య కనుక ఈ జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించి ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. జనరల్గా ఎవరికి ఉండవు అన్నీ కూడాను నో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ దాకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. మీరు ఎంటర్ చేసిన వాడికి కిందకి ఇలా వస్తాయి అనమాట. సపోజ్ మీరు 10th క్లాస్ ఎంటర్ చేసి ఒక రోజు ఇక్కడికి వస్తుంది, డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, మోడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. దీని మీద అప్డేట్ అనే బటన్ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ ఇలాగ డిప్లొమా కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అలాగే మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో ఆ డిప్లొమా అనేది బోర్డు అనమాట, ఏ బోర్డు యొక్క చదువుకున్నారు ఏది, లేకపోతే ఇక్కడ అదర్స్ ఉంటుంది లాస్ట్లో. సాధారణంగా అన్నీ ఉంటాయి, లేకపోతే మీకు అదర్స్ అనేది ఉంటుంది, అదైతే తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ యాడ్ చేస్తే కిందకైతే వచ్చేస్తాయి అనమాట. అన్నీ కూడా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బటన్ అయితే మీరు ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. కొన్ని పోస్టులకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట, దానికి సంబంధించిన కంపల్సరీగా ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట, ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా, లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ టైప్ అనమాట. క్లరికల్ ఇలాగా రకరకాలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా సెలెక్ట్ మీకు దేంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో లేనిటువంటి ఒక టైప్ ఏదైనా ఉంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట, కానిస్టేబుల్ లేకపోతే అదర్ స్టేట్ గవర్నమెంటా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా, పిఎస్సీ, ఏఎస్సీయా, గ్రూప్ డి, గ్రూప్ సి అలా ఉన్నాయి. అలాగే ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట, టెంపరీ అయినా పర్మనెంట్ ఏదైనా కాంట్రాక్ట్ అనేది ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అలాగే మీ యొక్క 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ మీకు ఎన్నైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్ని సర్టిఫికేట్స్ కంపల్సరీగా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో వచ్చేసరికి 30 to 100 KB మధ్య అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ వచ్చేసరికి 20 to 50 KB. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మనకి 30 నుంచి 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్ ఎక్స్పీరియన్స్ మీ అప్లోడ్ అయిన 1 సింగిల్ PDF ఫైల్ అనమాట. మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఒకటే సింగిల్ PDFలో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మన డాష్బోర్డ్కి అయితే వచ్చాయన్నమాట. అప్లికేషన్ హిస్టరీ అని వచ్చింది, మన గతంలో పెట్టినవి ఏదైనా ఉంటే అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేసుకునే దానికి ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ అనేది 100% అనేది కంపల్సరీగా మీరు పూర్తి చేసుకోవాలన్నమాట. కంప్లీటెడ్ 100% అని వచ్చింది, అలా రావాలన్నమాట. తర్వాత మీరు ఇక్కడ హోమ్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి హోమ్కి వచ్చేస్తే మనం లాగిన్ అయ్యి ఉన్నాము, ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చామన్నమాట. ఇక్కడ 4 నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పారామెడికల్ వాళ్ళు అయితే దీని మీద క్లిక్ చేయాలి. ఇంకా SMT వర్క్ ITIకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తామంటే ఈ బటన్ తీసుకోవాలి. వెటర్నరీకి సంబంధించిన వాళ్ళు ఈ బటన్ తీసుకోవాలి. ఇవి కాకుండా మనకి కంబాటైజ్డ్ అని వేరేది గ్రూప్ బి అయితే ఉన్నాయి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, దానికి అప్లై చేస్తున్న వాళ్ళైతే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ITI బేస్ మీద అప్లై చేయాలంటే ఈ బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి సెలెక్ట్ పోస్ట్ని అడుగుతున్నారనమాట. గ్రూప్ బియా గ్రూప్ సికి సంబంధించి. సపోజ్ మీరు ఫిటరా ఏంటా అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి
10th క్లాస్ మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఎస్ పెట్టాలి. అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ అనమాట ఎస్ పెట్టాలి. ఇంకా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ యూర్ రిప్యూటెడ్ ఫర్మ్ అది కనుక ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా దానికి సంబంధించి అవసరమైతే కంపల్సరీగా ఎస్ అయితే పెట్టుకోవాలి. మన నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఫిజికల్ కేటగిరీ జనరల్ అయితే జనరల్, ఇదైతే ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మినిమం హైట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ఫ్రమ్ ద కేటగిరీ, ఇంకా మనకి గుర్కాస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన రెండో ఆప్షన్ అనమాట. ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది, వాళ్ళైతే లాస్ట్ జనరల్ అయితే ఫస్ట్ తీసుకోవాలన్నమాట. హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్ అనమాట. ఇక్కడ అప్లోడ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ అనమాట. ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ స్టెప్లో సెంటర్ ప్రిఫరెన్స్ ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడైతే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో మెన్షన్ అయితే చేసుకోవాలి. సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి అగర్తలా, బెంగళూరు, ఢిల్లీ, అలాగే గాంధీనగర్, గువాహటి, ఇంకా కూడా హజారీబాగ్, ఇండోర్, జలంధర్, ఇంకా జమ్మూ, జోధ్పూర్, కోల్కతా ఇవి మాత్రమే ఇచ్చారనమాట. వేరేవైతే ఏం లేవు, మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఫీజు అయితే చూపిస్తున్నారు ఇక్కడ మనకి. ఎవరికైతే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఫీజు అయితే ఉందన్నమాట. 100 రూపీస్ ప్లస్ అయితే ట్యాక్సెస్ అయితే ఉన్నాయి. 147 రూపీస్ చూపిస్తున్నారు. టిక్ ఆన్ చేసుకోవాలి. పే నవ్ అనాలి. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఐ అగ్రీ అండ్ పే అనాలి. పే చేస్తే ఇక్కడ మన పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అలాగే వ్యాలెట్స్ కానీ ఇలాగా డీటెయిల్స్ ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి మీరు ఫీజు అయితే పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి బీఎస్ఎఫ్ఐకి సంబంధించి గ్రూప్ బి, గ్రూప్ సి ఏవైతే ఉన్నాయో 141 వేకెన్సీస్ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.